ఈ జగత్తు యొక్క సృష్టిని ప్రారంభించే విజ్ఞానం, సృష్టికి హేతువు, ప్రయోజనము, స్వరూపము మొదలగు ఎన్నో సందేహాల గురించి నారదుడు బ్రహ్మను అడుగగా, ప్రపంచ ప్రకారమును గురించి, విష్ణు లీలలను గురించి బ్రహ్మ తెలిపే సందర్భంలోని ఈ పద్యము 2వ స్కందము నుండి గ్రహింపబడినది. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగెడి క్రియ. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగెడి క్రియ. బ్రహ్మాండములోపల అచ్యుతుడుండుచు. బ్రహ్మాండములోపలనచ్యుతుడుండుచు బహిరంతరములనొగి వెలిగించున్. భావం: తన మండలంలోనే తాను ఉంటూ సూర్యుడు లోకాలకు కాంతినిస్తున్నాడు. అలాగే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపల వెలుపల ప్రకాశింపజేస్తున్నాడు. అర్థాలు: భాస్కరుడు సూర్యుడు, వెలుగుకు కారకుడు. మండలములోన సూర్యమండలము లోపల ఉండి జగంబులకు లోకములకు దీప్తిని ప్లస్ ఒసగెడి వెలుగును ఇచ్చు క్రియన్ విధముగా అచ్యుతుడు భగవంతుడు బ్రహ్మాండము లోపల ఉండుచు ఉంటూ బహిర్ ప్లస్ అంతరములన్ బయట లోపల ఊగిన్ చక్కగా వెలిగించున్ వెలుగును ఇచ్చును. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగెడి క్రియ. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగెడి క్రియ. బ్రహ్మాండములోపల అచ్యుతుడుండుచు. బ్రహ్మాండములోపలనచ్యుతుడుండుచు బహిరంతరములనొగి వెలిగించున్.